కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు నిర్విరామ సాహితీ కృషి ఎంతో అభినందనీయమని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కొనియాడారు. బద్వేలులోని మహా కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో హనుమంతరావును నాగార్జున రెడ్డి, చవ్వ వెంగళరెడ్డి హనుమంతరావును స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, కవయిత్రి మొల్ల బద్వేలు వద్ద గోపవరంలో 15, 16 శతాబ్దాల్లో వెనకబడిన కుమ్మరి కులంలో జన్మించి రామాయణాన్ని రాసిందన్నారు. ఆమెను వెలుగులోకి తీసుకుని వచ్చి 2 దశాబ్దాలుగా సాహిత్య పీఠం ద్వారా సాహితీ సేవ చేస్తున్న గానుగపెంట హనుమంతరావు బద్వేలు నియోజకవర్గ వాసి కావడం జిల్లాకి గర్వకారణంగా ఉందని చెప్పారు. అనేక దేవస్థానాల గురించి చరిత్రలో పుస్తకాలు రాసి ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వ్యక్తి. నిజంగా మన బద్వేలు నియోజకవర్గంలో ఉండడం మన బద్వేలు నియోజకవర్గానికి కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి వారిని మనం ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి. వారి అనుభవాలను, వారి మేధాశక్తిని మన ప్రజలకు రాబోయే తరాల వారికి కూడా గుర్తుండే విధంగా ఆయన చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఆయన మన హనుమంతరావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. మిత్రులారా, నాగార్జున రెడ్డి గారు నాకు 50 సంవత్సరాలుగా మా అనుబంధం విడదీయలేంది. నాగార్జున రెడ్డి గారి కుటుంబం కృష్ణవేణమ్మ కానీ, తర్వాత పోతే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆప్తులు వీళ్ళు. నిజంగా ఆయనతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులుగా, చైర్మన్గా, తర్వాత ఆయన ఎంపీపీగా ఎన్నో బాధ్యతలు చేపట్టి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి వాళ్ళు. ఇంకా మొల్లల గురించి అంటే ఆమె మన ప్రాంతంలో పుట్టడమే ఒక ఆడబిడ్డ, ఒక విశేషం. 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణ శ్లోకాలను 871 పద్యాలతో కుదించి క్లుప్తంగా రాసింది. ఆమె పుట్టి 700 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా ఈసారి 7 చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె సాహితీ జయంతి మహోత్సవాలను నిర్వహించినాను. అంతేకాకుండా ఆమె విగ్రహాలను అక్కడ గోపవరంలో, ఆమె జన్మస్థలి కడపలో పెట్టినాను. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 1,17,594,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఏపీ ముల్ల హరిత రెస్టారెంటు, ఏపీ ముల్ల పర్యాటక కేంద్రం తెప్పించేందుకు ప్రధాన పాత్ర వహించి కృషి చేసినాను.